ప్రభునామానికి మహిమ కలుగునుగాక. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుని వాగ్దానము ఒకసారి చూద్దాము. యెషయా 43వ అధ్యాయము 5వ వచనంలో ఇలా ఉన్నది. భయపడకుము, నేను నీకు తోడయ్యున్నాను అని దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలు చెరలో ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. భయపడొద్దు, నేను నీకు తోడయ్యున్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎక్కడున్నారో అక్కడి నుంచి నేను మరలా తోడుకొని వస్తానని దేవుడు వారితో మాట్లాడి వారిని బలపరుస్తున్నాడు, వారిని ఆదరిస్తున్నాడు. దేవుడు భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇజ్రాయేలీలు కలిగి ఉన్నటువంటి దేవుడు మన దేవుడు, వారి దేవుడే మన దేవుడు. మనం ఆశ్రయిస్తున్నటువంటి దేవుడు, ఇశ్రాయేలీయులని ఆదరిస్తున్నటువంటి దేవుడే మన దేవుడు. కాబట్టి వారికి అభయం ఇచ్చిన దేవుడు మనకి అభయం ఇస్తున్నాడు. భయపడొద్దు, నేను మీకు తోడై ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. భయపడొద్దు, దేవుడు మనకి ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆయన మనపక్షంగా ఉన్నాడు. ఆయన కునుకడు నిద్రపోడు అని వాక్యం సెలవిస్తున్న ప్రకారము ఆయన నిత్యము మనల్ని చూస్తున్నాడు, మనల్ని విడిపిస్తాడు. మనం ఏ భయాల కింద ఉన్నామో, ఏ భయంతో మనం భయపడుతున్నామో కానీ దేవుడికి సమస్తము తెలుసు. కాబట్టి ఆయన మనల్ని విడిపిస్తాడు, మనల్ని ఆదరిస్తాడు. దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన దేవుడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనం కొనసాగుదాం. ఆయనలో మనం నిలకడగా ఉండి ధైర్యంగా ముందుకు దూసుకొని పోదాం. దేవుడు మనకు తోడై ఉండునుగాక. దేవుడు ఈ వాగ్దానం మన ఎడల జరిగించునుగాక. ఆమేన్.